వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టైగర్ కు టైం వచ్చింది, ఇంకా నన్నెవ్వరూ ఆపలేరు అంటూ లక్ష్మి సినిమాలో వేణుమాధవ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా. సోషల్ మీడియాలో కొందరు హీరోయిన్లను చూస్తుంటే ఈ డైలాగే గుర్తొస్తుంది. ఇప్పుడు ఉన్నట్లుండి ఆ బ్యూటీస్ అంతా తెగ ట్రెండ్ అయిపోతున్నారు. అలాగని వాళ్ళు ఏం సినిమాలు చేయట్లేదు ఇప్పుడు. మరి ఈ సడన్ ట్రెండింగ్ కు రీజన్ ఏంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దామా. ఈ మధ్య సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు సమంత. తాజాగా మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తున్నారీమె. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పీఎం మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ రిసెప్షన్కు సమంతకు ప్రత్యేక ఆహ్వానం లభించడమే ఈ ట్రెండింగ్కు కారణం. సమంతకు దక్కిన ఈ అరుదైన గౌరవంతో ఆమె అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఇక కృతి శెట్టి సైతం చాలా రోజుల తర్వాత ట్రెండింగ్లోకొచ్చారు. దీనికి కారణం వావాతియార్ సినిమా. పొంగల్కొచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. తాజాగా ఇందులోని రొమాంటిక్ సాంగ్ ఒకటొచ్చింది. అందులో కృతి గ్లామరే ఈమెను ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. వావాతియార్పై భారీ ఆశలు పెట్టుకున్న కృతి శెట్టికి ఇది పెద్ద షాకే ఇచ్చింది. శామ్, కృతితో పాటు సోషల్ మీడియాను ఊపేస్తోన్న మరో బ్యూటీ మృణాల్ ఠాకూర్. నిజానికి ఇప్పుడు కాదు, గత కొన్ని రోజులుగా మృణాల్ పేరు మారుమోగిపోతోంది. దీనికి కారణం ఓ అగ్ర హీరోతో ఆమె పెళ్లి అనే వార్తలు రావడం, మరోటి పెద్దీలో స్పెషల్ సాంగ్ చేస్తోందనే ప్రచారమూ జరగడం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అషికా రంగనాథ్, డింపుల్ హయాతి సైతం తెగ ట్రెండ్ అయిపోతున్నారు. భర్త మహాశైలుకు విజ్ఞప్తి నుంచి మోస్ట్ సెలబ్రేటెడ్ సాంగ్ వామ్మో వాయ్యో వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఈ బ్యూటీస్ గ్లామర్ షో ఇద్దర్నీ అలా వైరల్ అయ్యేలా చేస్తోంది. దిశా పటానీ సైతం ఓ రోమియో పాటతో ట్విట్టర్ను షేక్ చేస్తున్నారు. మామూలుగానే చిరంజీవిని బాస్ ఆఫ్ రికార్డ్స్ అంటూ ఉంటారు. అలా తనని ఎందుకు పిలుస్తారో సరదాగా మరోసారి నిరూపించారు మన శంకర వరప్రసాద్ గారు. ఈ మధ్య కాలంలో ఏ రీజనల్ సినిమాకు సాధ్యంగానే రికార్డులకు తెరతీసింది బాస్ బొమ్మ. 15 రోజుల్లో ఎన్నో ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసి పడేసిందంతే. మరి అవన్నీ ఒక్కసారి అలా చూసొద్దాం రండి. అనౌన్స్మెంట్ నుంచే శంకర వరప్రసాద్ అద్భుతాలు మొదలయ్యాయి. చకచకా షూటింగ్ పూర్తి కావడం, అనుకున్నట్లుగానే పండక్కి రఫ్ఫాడించడం అన్నీ అలా కమండ్ గోలా జరిగిపోయాయి. తోడుగా అనిల్ రావిపూడి ఉండడంతో ప్రీమియర్స్ నుంచే తన బ్యాటింగ్ షురూ చేశారు మెగాస్టార్. $1.5 మిలియన్ సీనియర్లలో కొత్త రికార్డ్ సెట్ చేశారు చిరంజీవి. మొదట్నుంచే రికార్డుల వేట మొదలుపెట్టిన బాస్ ఆ తర్వాత అస్సలు ఆగలేదు. బుక్ మై షోలో 3.6 మిలియన్ టికెట్స్ బుకింగ్స్తో మరే రీజనల్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ సెట్ చేశారు. సంక్రాంతికొస్తున్న 3.5 మిలియన్ టికెట్స్ బుక్ అయితే ఆ రికార్డును చిరు దాటేశారు. దానికి ముందు అలవైకుంఠపురంలో సినిమా రికార్డును సంక్రాంతికొస్తున్నాం దాటేసింది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి అన్ని ఏరియాల్లో సేఫ్ జోన్కొచ్చేసింది మన శంకర వరప్రసాద్ గారు. ఈ మధ్యకాలంలో మరే ఇతర భారీ సినిమాకు సాధ్యం కాని రికార్డిది. అంతేకాదు, ఇప్పటికే 170 కోట్ల షేర్ కలెక్ట్ చేసి చిరంజీవి కెరీర్లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ కలెక్టెడ్ రీజనల్ సినిమాగా నిలిచింది మన శంకర వరప్రసాద్ గారు. 350 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొదటి రీజనల్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఇక నార్త్ అమెరికాలో 3.5 మిలియన్ వసూళ్లతో చిరు, అనిల్ ఇద్దరికీ టాప్ గ్రాసర్గా నిలిచింది. చాన్నాళ్ల తర్వాత 50 కోట్లకు పైగా లాభాలు తెచ్చిన పెద్ద సినిమా ఇదే. అంతేకాదు, విడుదలైన 5, 7, 14వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ తెచ్చింది శంకర వరప్రసాద్. ఫుల్ రన్లో ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలికా. దేవరా 2 సినిమా ఉంటుందా లేదా? ఎన్టీఆర్ అభిమానుల్లో చాలా కాలంగా ఉన్న క్వశ్చన్ ఇదే. కానీ దీనికి సమాధానం ఇటు కొరటాల నుంచి కానీ ఇటు ఎన్టీఆర్ నుంచి కానీ రాలేదు. దాంతో వాళ్ళు కూడా సినిమా లేదని కన్ఫర్మేషన్కి వచ్చేశారు. ఇలాంటి టైంలోనే ఊహించని అప్డేట్ వచ్చింది. మరి దేవరా 2 ముచ్చట్లేంటి? వస్తుందా? వస్తే ఎప్పుడొస్తుంది? 500 కోట్ల సినిమా ఇచ్చిన తర్వాత కూడా కొరటాల శివకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంకా డైలమాలో ఉంది. ఓవైపు దేవర 2 ఉందని ఖచ్చితంగా చెప్తున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తోన్న ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర 2 వైపు వస్తారనేది వాళ్ల నమ్మకం. కానీ అది జరుగుతుందా అనే అనుమానమే ఇన్నాళ్లు ఉండేది. దేవర విజయం సాధించినా కేవలం తారక్ స్టామినాతో ఆడింది. దసరా సీజన్ కలిసొచ్చిందనే విమర్శలు కూడా బాగానే వచ్చాయి. అందుకే పార్ట్ 2 కోసం ఏడాదిన్నరగా కష్టపడుతున్నారు కొరటాల. కానీ దేవర 2 ఉందో లేదో తెలియని ఈ క్రమంలోనే ఆయన చూపులు బాలయ్య వైపు వెళ్లాయనే ప్రచారం కూడా జరిగింది. దేవర 2 సినిమాపై ఇకపై అనుమానాలు అక్కర్లేదు. దీనిపై స్వయంగా నిర్మాత సుధాకర్ మిక్కిల్నేని అప్డేట్ ఇచ్చారు. మే నుంచి దేవర 2 సినిమా స్టార్ట్ అవుతుందని, 2027లో సినిమా విడుదలవుతుందని కన్ఫర్మ్ చేశారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు తారక్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కూడా 2 భాగాలుగా రాబోతుంది. అందులో పార్ట్ 1ను ఇదే ఏడాది విడుదల చేసి నెక్స్ట్ పార్ట్ 2027 చివర్లో ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 1, 2కి గ్యాప్లో దేవర 2 పూర్తి చేయాలని చూస్తున్నారు తారక్. కొరటాలు కూడా దీనికి తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నారు. మరి దేవర 2తో ఎన్టీఆర్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి. వచ్చేసింది ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మేజర్ అప్డేట్ వచ్చేసింది. ఇటు హరీష్ శంకర్ అటు మైత్రి మూవీ మేకర్స్ పవన్ ఫ్యాన్స్ కోసం పర్ఫెక్ట్ మీల్స్ రెడీ చేస్తూ ఉన్నారు. ఓజీతో అకౌంట్ ఓపెన్ చేసిన పవర్ స్టార్ ఉస్తాద్తో మిగిలిన లెక్క పూర్తి చేయాలని చూస్తున్నారు. మరి ఉస్తాద్ నుంచి వచ్చిన ఆ క్రేజీ అప్డేట్ ఏంటో మీరు కూడా చూడండి. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేశారు పవన్ కళ్యాణ్. ఇంకా డబ్బింగ్ మాత్రమే పెండింగ్. ఇప్పుడు దానికి కూడా ముహూర్తం పెట్టేశారు మేకర్స్. వారం రోజుల కింద వరకు కూడా ఉస్తాద్ డేట్ పై చాలా చర్చలు జరిగాయి. కానీ పెద్ది, ప్యారడైజ్ పోస్ట్ పోన్ అవుతున్నాయనే టాక్ రావడంతో ఆఘమేఘాల మీద ఉస్తాద్ పనులన్నీ ముగిస్తున్నారు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ డిసెంబర్లోనే పూర్తయింది. పవన్ పోర్షన్ మాత్రమే కాదు, సినిమాకు కూడా గుమ్మడికాయ కొట్టేశారు. తాజాగా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు మైత్రి మూవీ మేకర్స్. ఇది చూశాక పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పవన్ కూడా త్వరలోనే జాయిన్ కానున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో పవన్ డబ్బింగ్ కూడా పూర్తి కానుందని తెలుస్తోంది. మార్చి 26న ఉస్తాద్ రావడం దాదాపు ఖాయమైపోయింది. అధికారిక ప్రకటనే తరువాయి. ఆలోపు లిరికల్ సాంగ్స్, ఈవెంట్స్, ప్రీ రిలీజ్ వేడుక ఇలా చాలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఏ సినిమా అయినా 6 నెలలే, అంతకు మించి టైం లేదమ్మా మన దగ్గర. ఒక పాన్ ఇండియా స్టార్ హీరో చెప్తున్న మాట ఇది. నిజానికి ఇది చాలా అద్భుతమైన మాట. ఒక్కో సినిమా కోసం ఊరికే 3-4 ఏళ్ళు తీసుకోవడం కంటే 120 రోజుల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదే చేస్తున్నాడు ఒక స్టార్ హీరో. ఇంతకీ ఎవరైనా? హిట్ ఫ్లాప్లతో పని లేదు. ప్రభాస్ కెరీర్ ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. ఈయన సినిమాలు పూర్తి చేస్తున్న తీరు మిగిలిన హీరోలకి ఎప్పుడు క్వశ్చన్ మార్కే. రాజాసాబ్ ఒక్కటే 3 ఏళ్ల పాటు మధ్య మధ్యలో వీలు చూసుకొని పూర్తి చేసిన ప్రభాస్ ఇకపై చేయబోయే ఏ సినిమా అయినా 4 నెలలకు మించొద్దని ఫిక్స్ అయిపోయారు. స్పిరిట్ సినిమాను కేవలం 95 రోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు సందీప్ వంగ. ఇప్పటికే చిత్ర షూటింగ్ మొదలైంది. తర్వాత కూడా లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు సందీప్. దానికి తోడు 80% రీ రికార్డింగ్, ప్రీ ప్రొడక్షన్లోనే పూర్తి చేశారు ఈ దర్శకుడు. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ టైం తక్కువగానే అవసరం పడుతుంది. ఫౌజీ కూడా షూటింగ్ మొదలై చాలా రోజులైనట్లు అనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు 80 రోజులే షూట్ చేశారు. మరో 60 రోజులే బ్యాలెన్స్ ఉంది. అంటే 140 రోజుల్లోనే పూర్తి కానుందన్నమాట. అలాగే కల్కి 2కి సైతం 130 రోజులే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఇవన్నీ ఒకే టైంలో షూటింగ్ జరగనున్నాయి. ఎలా చూసుకున్నా రాబోయే 2 ఏళ్లలో ప్రతి 6 నెలలకు ఓ సినిమా బరిలోకి దించనున్నారు రెబల్ స్టార్. టాలీవుడ్ అనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా కూడా హిట్ వచ్చిన సెంటిమెంట్ వదులుకోవడానికి అంత ఈజీగా ఇష్టపడరు హీరోలు. కలిసి వచ్చిన సెంటిమెంట్ వైపే అడుగులేస్తూ ఉంటారు. అలా తెలుగులో ఈ మధ్య కేరళ బ్యాక్డ్రాప్లో వచ్చే కథలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉండటంతో అంతా అదే కావాలి అంటున్నారు. మరి ఈ కేరళ స్టోరీస్ పై ఒక లుక్ వేద్దాం రండి. కేరళ బ్యాక్డ్రాప్ కథలకు తెలుగులో డిమాండ్ పెరిగిపోతుంది. ఇప్పుడు 20 ఏళ్ల కిందే సింహాద్రి తెలుగులో కేరళ నేపథ్యం ఉన్న కథలకు పునాది వేసింది. ఆ తర్వాత ఏం మాయ చేసేవేలాంటి సినిమాలు కూడా మాయ చేశాయి. గతేడాది నుంచి కేరళ కథలు ఇంకాస్త ఎక్కువగా రాస్తున్నారు మన దర్శకులు. కే ర్యాంప్ అలా వచ్చి సక్సెస్ కొట్టిందే. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే ర్యాంప్ కథలో చాలా భాగం కేరళలోనే జరుగుతుంది. దివాళీకి విడుదలైన ఈ చిత్రం పోటీలో కూడా విజయం సాధించింది. ఇక సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారిలో హీరో హీరోయిన్ ట్రాక్ అంతా కేరళ నేపథ్యంలోనే నడుస్తుంది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. సినిమాకు ఈ కేరళ ఎపిసోడ్ బాగా హెల్ప్ అయింది. తాజాగా రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఇరుముడి సినిమాలోనూ కేరళ నేపథ్యమే కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి అంటేనే కేరళ, పైగా టైటిల్ కూడా ఇరుముడి అని పెట్టారు మేకర్స్. కథలో చాలా భాగం కేరళ బ్యాక్డ్రాప్ లోనే ఉండబోతుంది. సెంటిమెంట్ వర్కౌట్ అయితే రవితేజ వేచి చూస్తున్న హిట్ ఇరుముడితో రావడం ఖాయం. ఇది ఇవాల్టి ఈటీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.